ఈరోజు ఈవినింగ్ వ్లాగ్ ఒకటి మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ శ్రీకృష్ణ తులసి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇంక ఈరోజు ఒక బ్లౌజ్ ఉంటే స్టిచ్ చేశాను అనమాట. ఇంకా సాయంత్రం పూట నా పనులు అయితే స్టార్ట్ అవుతున్నాయి. టైం వచ్చేసి 4:30 అయ్యింది. అసలు చూడండి ఎంత చెమటలు పోస్తున్నాయి అంటే మామూలుగా లేదనమాట. మనకి మే నెలలో ఎలా ఉంటుందో అంత ఉడుకుపోతూ ఉంది. ఇంకా ఈ రూమ్కి వచ్చేసి కిటికీలు కూడా చిన్న చిన్న కిటికీలు అనమాట. అస్సలు గాలి రావట్లేదు. ఇంకా ఫ్యాన్ వేసుకుంటేనే, ఆ ఫ్యాన్ ఏమో కొంచెం ఎప్పుడుదో అంటే మా పెళ్ళైన కొత్తలో ఫ్యాన్ అనమాట. అప్పుడు బబ్బులు ఒక 5 నెలలు పిల్లాడప్పుడు ఇంకా అసలు నిద్రపోకుండా ఏడుస్తున్నాడు అని చెప్పి ఇంకప్పుడైతే తీసుకున్నాము. అప్పుడు ఫ్యాన్ అయ్యేటప్పటికి అది కొంచెం సౌండ్ వస్తుందన్నమాట. దగ్గరగా ఒక 23 సంవత్సరాలు అట్లా, 22 సంవత్సరాలు అట్లా అవుతుంది ఆ ఫ్యాన్ తీసుకొని. ఇంకా చాలా సంవత్సరాలు అయ్యేటప్పటికి అది బాగా సౌండ్ వస్తుందన్నమాట. ఇంకా ఆ సౌండ్ భరాయించలేక ఫ్యాన్ వేసుకోకుండా మిషన్ కుడుతుంటే ఇంకా లోపలంతా ఉడుక్కుపోతూ ఉంది. ఇంకెలా అయితే బ్లౌజ్ అయితే కంప్లీట్ చేశాను. ఇంక ఈ మధ్య బ్లౌజులు కూడా తీసుకోవటం లేదు నేను. ఎందుకంటే ఇంట్లో అంత సిమెంట్ దోవ నిండిపోయిందనమాట. ఇంక బ్లౌజులు అవి తీసుకున్నా కూడా ఆల్రెడీ మనం శారీస్ అది కలెక్షన్ పెట్టాం కదా సేల్ కోసం. ఇంకా అవే షెల్ఫుల్లో పట్టక కింద పెట్టేస్తున్నా నేను. ఇంక వాటి మీద క్లాత్లు అవి కప్పుకుంటా జాగ్రత్తగా పెట్టుకుంటున్నాను. ఇంక ఈ బ్లౌజులు కూడా తీసుకుంటే ఎక్కడ పెట్టాలి, ఇంకా ఇల్లంతా ఇరుకిరుగ్గా ఉంది అని చెప్పి అదొకటి. నాకు కూడా స్టిచ్ చేయడానికి టైం సరిపోదనమాట. ఇంట్లో పనులే ఎక్కువగా ఉంటున్నాయి. కొంచెం బయటికి వెళ్ళటము అట్లా హడావుడి అయిపోతుంది అనమాట ఏ రోజుకి ఆ రోజు. ఇంకా వాళ్ళవి తీసుకొని మనం టైంకి ఇవ్వకపోతే బాగోదు కదా. ఇంకా అందుకోసం ఎవరు తీసుకొచ్చినా కూడా ఒక నెల రోజుల దాకా తీసుకోదలుచుకోలేదన్నమాట నేను. ఇంకెవరు తెచ్చినా కూడా ఇంకా అదే చెప్తున్నా. ఇంకా మన దగ్గర తప్పితే ఇంకా వేరే వాళ్ళ దగ్గర కుట్టించుకొని వాళ్ళు, మన కోసం ఎదురు చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు కదా. ఇంకా వాళ్ళైతే నెల కాదు కదా, 2 నెలలు అయినా సరే నువ్వే కుట్టాల్సిందే అని చెప్పి ఇంక అట్లా బలవంతంగా, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, నువ్వు ఎలా కుడతావో నాకు తెలీదు, నెల రోజుల తర్వాత అయినా సరే నువ్వు కుట్టాల్సిందే అని చెప్పి నా దగ్గర ఇచ్చేవాళ్ళు ఉన్నారనమాట కొంతమంది. ఇంకా వాళ్ళవి అయితే తప్పదు. ఇంకా తీసుకొని లోపల పెట్టాను. చెప్పాను అనమాట, ఇలా ఒక నెల టైం పట్టిద్ది, ఆ తర్వాతే నేను మిషన్ పెడతాను, ఈలోపు అంతా వర్క్ నడుస్తుంది ఇంట్లో, సిమెంట్ దువ్వతో నిండిపోతుంది అని చెప్పాను. అందుకు ఇష్టమయ్యే ఇచ్చెళ్ళారనమాట. ఇంక అందుకోసమే ఇన్ని రోజుల నుంచి మిషన్ కూడా పెట్టలేదు. ఇంక ఈరోజే అనమాట మనకి ఇంట్లో వర్క్ అంతా అయిపోయిన తర్వాత మిషన్ పెట్టి, అది చాలా రోజుల నుంచి పెట్టట్లేదు కదా, ఇంక సరిగ్గా పడుతుందా లేదా అని చెప్పి నిన్నంతా ఆయిల్ వేసి తుడిచిపెట్టాను. ఇంక ఈరోజైతే ఒక బ్లౌజ్ కుట్టాను అనమాట. పర్లేదు, బాగానే పడుతుంది. నేనేంటంటే మిషను కుట్టినా కుట్టకపోయినా ఆయిల్ వేసి తుడిచి పెడతా ఉంటానన్నమాట మధ్య మధ్యలో. అలా పెడితే మనకి మిషన్ పాడవకుండా, సౌండ్ తేడా రాకుండా స్మూత్గా నడిచిద్ది అనమాట. మనం వర్క్ దాని మీద చేసినా చేయకపోయినా మనకి మిషన్ చాలా సంవత్సరాలు పాడవకుండా ఉండాలి అంటే అలా చేసుకుంటే బాగుంటుంది అనమాట మిషన్. ఇంకా బ్లౌజ్ కుట్టడం అయిపోయిన తర్వాత మా చిన్నన్నయ్యి ఈరోజు మొక్కజొన్న తోట వేసాడు. అంటే మీకు గుర్తుందా, విత్తనాలు వేయడానికి వెళ్ళాం మేము. ఆ చేలో మొక్కజొన్న కండెలు అయితే రెడీ అవుతున్నాయి అనమాట. అంటే మనం కాల్చుకోవటానికైనా ఉడకబెట్టుకోవటానికైనా వచ్చేసినాయి అనమాట, అంత రెడీ అయినాయి. అయితే మనం పెట్టిన మొక్క ఏదైనా సరే, అది పూల మొక్క అయినా, కూరగాయలైనా, తినే కాయలైనా, ఏ అయినా సరే అవి పెరిగి పెద్దవి అయ్యి కాయలు కానీ పూలు కానీ వచ్చినాయి అనుకోండి, అసలు ఇక ఆనందం మామూలుగా ఉండదు. చాలా హ్యాపీగా అనిపించింది కదా. ఇంకా మేము వెళ్ళి నాటిన విత్తనాలు పెద్దయ్యాయి, ఇట్లా కండెలు వచ్చినాయి అనమాట. ఇంక ఈరోజు అన్నయ్య తీసుకొచ్చాడు. ఇంకా అవి ఉడకబెడుతున్నాను అనమాట. కొంచెం వాటర్ పోసి ఉప్పేసి ఉడకబెట్టుకోవటమే. ఇప్పుడంటే స్వీట్ కార్న్ అని, పాప్కార్న్ అని, లేకపోతే బేబీ కార్న్ అని ఇన్ని రకాలు వచ్చినాయి. కానీ తినటానికి మేము చిన్నపిల్లలు అప్పుడైతే ఇవే, ఈ నార్మల్ కండిలే ఉడకబెట్టుకున్న, కాల్చుకున్న, స్కూల్ నుంచి రాగానే ఇట్లా కాల్చుకొని ఉడకబెట్టుకొని తినేవాళ్ళం. లేదంటే కొంచెం నానబెట్టేసి గారెల్లాగా అట్లా వేసుకోవచ్చు అనమాట. అలా కూడా చాలా బాగుంటాయి. ఇంకా అలా తినటమే కానీ ఇంకప్పుడు మనకి సాయంత్రం పూట స్నాక్స్ అంటే ఇట్లాంటివే ఉంటాయి అన్నమాట. పెసలు, కందులు అవన్నీ ఉడకబెట్టుకొని తినటం, కండులు ఉడకబెట్టుకొని తినటం. అప్పుడు రోజుల్లో అంటే మేము చిన్నపిల్లలు ఆ టైంలో
ఇవే అన్నమాట స్నాక్స్ లాగా తినటం. లేదంటే పండగలు వచ్చినాయి అనుకోండి, చెక్కలు చక్కరాలు అలాంటివి. ఇంకా అప్పుడు అవే పెద్ద పరమానందంగా తినేవాళ్ళం. ఇప్పుడంటే రకరకాలు వచ్చేసినాయిలేండి. ఇంకా నేను కండెలు పొయ్యి మీద వేసాను. అవి ఉడికేలోపు ఇంట్లో పనులు అయితే చేసుకుంటున్నాను అనమాట. సాయంత్రం పూట రోజు చేసుకునే పనులే, వాకిలి ఊడవటం, మొక్కలకి నీళ్లు పెట్టడం, ఇలాంటివన్నీ చేసుకుంటా ఉన్నాను. అయితే ఇంక ఈ ఎండాకాలం వచ్చిందనుకోండి, పొద్దున సాయంత్రం 2 పూటలో పోయాల్సి వచ్చింది ఒక్కొక్కసారి. ఎందుకంటే మాది ఇల్లు చివరకు ఉంటుంది కదా, అంటే చుట్టూతో చేలు కదా, వెచ్చగా వడగాలిలాగా వస్తుంది అనమాట. ఆ గాలికి మనం కుండీల్లో కొంచెం కొంచెం వాటర్ పోసినా కూడా, అంటే ఒక డబ్బా కన్నా ఎక్కువ పట్టవు కదా, అది ఏమైందంటే ఆ వేడి గాలికి వడిలిపోయినట్టుగా అయిపోతాయి. కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట ఈ ఎండాకాలం వస్తే. ఇంకా నేను ఇంట్లో పనులు చేసుకుంటా ఉంటే బయట మా వారు, చెప్పాను కదా, ఇంట్లో అటువైపు అంతా మొక్కలన్నీ తీసేసి కొంచెం మారుస్తున్నారనమాట. ఇంకా అవన్నీ రోజుకు కొంచెం తనకు ఖాళీ ఉన్నప్పుడల్లా రోజుకు కొంచెం చేస్తూ ఉన్నారు. ఇంక ఇవి చూడండి ఎలా ఆడుతున్నాయో. ఇంక ఈ టైం వచ్చిందంటే వాటికి చాలా హుషారుగా అనిపించిద్ది అనమాట. చల్లగాలి తోలుతూ ఉంటుంది కదా బయట, ఇంకా గాలికి బాగా ఆడుతూ ఉంటాయి. ఇంకా అత్తయ్య వచ్చేసి సాయంత్రం పూట సీరియల్స్, పాత సినిమాలు ఏమన్నా వస్తే చూస్తూ ఉంటారనమాట. ఇంకేదో పాత సినిమా ఒకటి వస్తుంటే అది చూస్తూ ఉన్నారు. ఇంకా నేను పొయ్యి మీద కండ్లేసి మొక్కలకి నీళ్ళు అవి పెట్టి బయట పని అంతా చేసుకొని వచ్చేటప్పటికి ఇవైతే ఉడికినాయి అనమాట. మనకి స్వీట్ కానంత మెత్తగా ఏమి ఉండవు ఇవి, ఎందుకంటే ఇవి మామూలు కండెలు కదా. ఇవి కొంచెం గట్టిగా అనిపిస్తాయి, వేడి వేడిగా తింటే బాగుంటాయి అన్నమాట. ఇవైతే మెత్తగా ఉడికేసినాయి, ఇంకా తీసేయటం. కొంచెం గట్టిగా ఉన్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఉప్పు అది కూడా కరెక్ట్గా సరిపోయిందనమాట, టేస్ట్ అయితే బాగుంటాయి. అయితే ఇవైతే తీసేసి తలా ఒక మొక్క తినేసాము. ఇంకా మాకు బయట ఈ ఎండాకాలం అసలు ఎంత చల్లగా ఉంటుందంటే అసలు ఏసీ కూడా పనికిరాదనమాట. స్వచ్ఛమైన గాలిలో అట్లా చల్లటి గాలి తోలుతూ ఉంటే చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది వాతావరణం అయితే. అంటే విడిగా కూడా బాగుండిద్ది, ఎండాకాలం ఇంకా బాగుంటుంది అనమాట. అంటే చుట్టూతో చేలు ఉంటాయి కాబట్టి చల్లటి గాలి తోలుతూ ఉంటుంది. ఇంకా మేము అట్లా కొంచెం ఈ ఎండాకాలం అట్లా వచ్చింది అంటే మాత్రం ఎక్కువ టైం ఇట్లా బయటే కూర్చుంటాము. ఎందుకంటే బయట చల్లగాను చాలా బాగుంటుంది అనమాట, గాలి మంచిగా దోలిద్ది. ఇంకా అలా బయట కూర్చొని కొంతసేపు అట్లా భోజనం చేసిన తర్వాత కానీ, మామూలుగా కొంచెం సాయంత్రం పూట టైం కానీ అట్లా ఎక్కువగా ఇట్లా బయటే కూర్చుంటాము. చాలా బాగుంటుంది వాతావరణం. అయితే ఇక్కడ మీరు పప్పిని గమనించారా? వాడి తల మీద నిమరమని చెప్పి నా చెయ్యి నోటితో లాక్కుంటుందన్నమాట. నేను కావాలనే తీసి మళ్ళీ నా ఒళ్ళో పెట్టుకున్నాను చెయ్యి. పెట్టుకుంటే మళ్ళీ వచ్చి చెయ్యి లాగిందనమాట. ఇంక వాడికి 2 సార్లు చూసింది నేను చెయ్యి కావాలని పెట్టుకునేటప్పటికి, అదిగోండి చూడండి. ఇంక వాడు నేను కావాలనే చెయ్యి తీయకుండా ఇట్లా పెట్టుకుంటున్నానని వాడు కోపం వచ్చి వెళ్ళి పక్కకెళ్ళి పడుకున్నాడనమాట. ఇంక అసలు వీడి చేష్టలు చూస్తే అసలు మన ఇంట్లో పసిపిల్లలు కూడా చేయరనమాట, అంత అలుగుతాడు, అంత ప్రేమ చూపిస్తుంది. నేను ఎక్కడికన్నా కొత్త చీర కట్టుకొని రెడీ అవటం చూశాడు అనుకోండి, అసలు కొంచెం సేపటికి ఒకసారి లోపలికి వస్తాడు, చూస్తాడు, మళ్ళీ బయటికి వెళ్తాడు. ఇంకా నేను ఎక్కడికన్నా బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా పైనుంచి కిందకి చూసి, అమ్మయ్య బాగానే ఉన్నావా, వచ్చేసావా ఇంటికి అన్నట్టుగా ఎంత ప్రేమ చూపిస్తాడో తెలుసా. మనుషులు కూడా అంత ప్రేమ చూపించరు. మనం వాటికి పెట్టేది కొంచెం అన్నమే, అయినా కూడా వాటికి మనుషుల కన్నా ఎక్కువ విశ్వాసం, ప్రేమ ఉంటాయి. అది పెంచుకునే వాళ్ళకే అర్థం అవుద్ది. ఇప్పుడు చూశారు కదా, వాడు అటు వెళ్ళి అలిగి పడుకుంటే ఇటు వచ్చి పడుకో అంటే మళ్ళీ వచ్చి మళ్ళీ చెయ్యి అట్లాగే, అదిగోండి చూడండి. వాడికి ఏంటంటే అట్లా నిమిరితే చాలా ఇష్టం అన్నమాట. అంటే నేను వాడి మీద ప్రేమ అలా చూపించాలన్నమాట. ప్రతిరోజు ఇంతే. నేను చేతులు ఇట్లా గట్టిగా పట్టుకున్నా సరే బలవంతంగా నా చెయ్యి కింద వాడి తల దూర్చి గట్టిగా లాక్కుంటాడనమాట. అయినా కూడా నేను తీయలేదనుకోండి, నోటితో పట్టుకొని చెయ్యి లాక్కుంటాడు వాడి దగ్గరికి. అట్లా పట్టుకునేటప్పుడు చూసే వాళ్ళకి భయం వేసేది, కానీ నాకు అలవాటు అయిపోయింది.
అస్సలు మీరు నమ్మరు. ఏదన్నా పెట్టేటప్పుడైనా, వాడి తల మీద నిమిరేటప్పుడు నోటితో పట్టుకుంటాడని చెప్పాను కదా! అలాంటప్పుడైనా సరే, వాడి పళ్ళు కొంచెం కూడా మనకి తగలకుండా అంత జాగ్రత్తగా పట్టుకుంటాడు. మనం ఏదైనా పెట్టేటప్పుడు కూడా అంతే జాగ్రత్తగా తీసుకుంటాడనమాట. ఇంకా విచిత్రం చెప్తే మీరు కూడా నవ్వుతారు. వాడిని ప్రేమగా నిమిరేటప్పుడు రోజీ గానీ, ఇంకొకటి ఎవరన్నా వచ్చారనుకోండి, ఆఖరికి హనీ వచ్చినా సరే వాడికి అస్సలు నచ్చదు. కోపం వచ్చేసిద్దనమాట. ఆ టైంలో మాత్రం మేము భలే నవ్వుకుంటాం. ఇంకా వీటి గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. చెప్పే కొందికి ఉంటానే ఉంటాయి. ఇదండి ఈరోజు వీడియో. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తా. వీడియో నచ్చితే లైక్ చేయండి.